మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతుల గుర్తింపు అనంతరం రంపచోడవరం ఏరియా హాస్పిటల్కు తరలించి మార్చురీలో భద్రపరిచారు. మృతుల కుటుంబీకులు ఇక్కడికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. వారి రాక అనంతరం నిబంధనల ప్రకారం పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఆ తర్వాత మృతుల బంధువులకు మృతదేహాలను అప్పగిస్తారు. పోస్టుమార్టం నేపథ్యంలో రంపచోడవరం హాస్పిటల్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఇదే విషయంపై రంపచోడవరం ఏరియా హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి చిరంజీవి మరింత సమాచారం అందిస్తారు. వరుస ఎన్కౌంటర్లతో మన్యం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడిందనే చెప్పవచ్చు. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 6 సభ్యులు మృతి చెందారు. వారిని రంపచోడవరం ఏరియల్ హాస్పిటల్లో వారి మృతదేహాలను అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవరైతే మృతులు ఉన్నారో వారి బంధువులు వచ్చిన తర్వాత ఇక్కడ కంప్లీట్ చేయవలసిన ఫార్మాలిటీలు కంప్లీట్ చేసి వారికి మృతదేహాలని అప్పగించనున్నారు. అయితే ఈరోజు మరొక 7 సభ్యులు మృతి చెందడంతో వరుసగా 2 రోజుల్లోనే సుమారు 13 మంది నక్సల్స్ ఎదురు కాల్పుల్లో మృతి చెందారనే చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్న జరిగిన కాల్పుల్లో ప్రధానంగా కేంద్ర బలగాలకు చెందిన హెడ్మా ఆయన మరణంతో ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతం అంతా ఉలిక్కిపడింది. ఇది మావోయిస్టులకి పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతుంది. ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇక్కడ ఇప్పటికే టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. అంతే వారి బంధువుల కోసం అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఎదురు చూస్తున్నారు. వారి బంధువులు వచ్చిన తర్వాత ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఇటు శవ పంచనామా చేసి మృతదేహాలని వారికి అప్పచెప్తారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో 7 మృతి చెందారు. వారి మృతదేహాలు అయితే ప్రస్తుతం ఇంకా ఇక్కడికి తీసుకురాలేదు. ఇక్కడ మన వెనకాలన్న మార్చురీలో చూసుకున్నట్లయితే కనుక నిన్న ఎన్కౌంటర్ జరిగిన మృతదేహాలు 6 కూడా ప్రస్తుతానికి మార్చురీలోనే ఉన్నాయి. అయితే ఇంకా వారి బంధువులు ఎవరు కూడా ఇక్కడ హాస్పిటల్కి చేరుకోలేదు. ముఖ్యంగా హెడ్మా ఎవరైతే ఉన్నారో ప్రధాన నక్సలైటు అతని తల్లి ఇప్పటికే బయలుదేరిందని చెప్తున్నారు. అయితే అతని మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగిస్తారా, ఇక్కడే ఖననం చేస్తారా అన్నది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతానికి ఇక్కడ ఏరియల్ హాస్పిటల్ దగ్గర అయితే కనుక ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా బయట వ్యక్తుల్ని ప్రదేశానికి రాకుండా అయితే పూర్తిగా కట్టడి చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ టెంట్లలో కూడా పోలీసులు గస్తీ కాస్తూ ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వకుండా అన్నీ కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు జరిగిన ఎన్కౌంటర్లో మృతదేహాలు అయితే మరి కాసేపట్లో ఏరియల్ హాస్పిటల్కి అయితే చేరుకుంటాయని ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి, HM టీవీ, రంపచోడవరం.